ఐవీఆర్ఎస్ ద్వారా పౌర సేవలు అందించే క్రమంలో పరిపాలనా వ్యవస్థ అధికారుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వాటికి సంబంధించిన పరిష్కారం కోసం అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి అని ప్రశాంతి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు, పరిశుభ్రత, వివిధ వైద్య పరీక్షలు, సేవలు, మందుల పంపిణీ తదితర అంశాలపై ఏపీఎస్, ఆర్టీసీ, ఎక్సైజ్, మైన్స్, డిఆర్డీఏ, పౌర సరఫరాల, జిల్లా గ్రామ పంచాయతీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్ తదితర విభాగాల్లో పౌర సేవలు అందించే క్రమంలో ప్రజలు వివిధ అంశాలకి చెందిన ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి అని, ఆయా ఫిర్యాదులదారులతో నేరుగా సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించే క్రమంలో అవగాహన కల్పించడానికి ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డ్ సచివాలయం వ్యవస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి అని, ఇందుకోసం ఆయా అర్జీ ఫిర్యాదుదారులతో మాట్లాడి సంతృప్తి చెందేలా పరిష్కార మార్గంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ సీతారామమూర్తి, ఇన్ఛార్జ్ డిఎస్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, పీడీఆర్డి ఏఎన్వివిఎస్ మూర్తి, డిపిఓ వి శాంతమణి, డిఎల్డిఓలు ఎస్ లీవారెడ్డి, పి వీణా తదితరులు పాల్గొన్నారు. ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఫీల్డ్లోకి వెళ్ళాలి, వాళ్ళు పిలిపించాలి, మాట్లాడాలి. 4 weeks 12 సబ్జెక్ట్స్ టేకప్ చేస్తున్నారు. పర్సెప్షన్ ఈస్ నథింగ్ బట్ హౌ పబ్లిక్ are thinking about a policy, a program of a government.